వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. టార్గెట్ $3 ట్రిలియన్ మ్యాప్ కూడా రెడీ అయింది. అవును, ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది తెలంగాణ సర్కార్. నిర్దిష్టమైన ప్రణాళికతో లక్ష్యాలను చేరుకుంటామని చెప్తుంది. మరి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్లో ఉన్న కీలక అంశాలేంటి? ఏ ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు? గేమ్ చేంజర్గా చెప్తున్న ప్రాజెక్టులు ఏంటి? ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. మనతో పాటు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విశ్లేషకులు రామ్మోహన్ గారు, నమస్తే అండి. సార్, రైజింగ్ తెలంగాణ 2047 నేను అట్టాసంగా జరిగింది. మొత్తానికైతే 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా మేము వెళ్తాము, గేమ్ చేంజర్గా చెప్తున్న కొన్ని ప్రాజెక్టులు చెప్పారు. ఎలా చూడాలి? మొత్తంగా గ్లోబల్ సమ్మిట్ ఎలా జరిగిందంటారు? విజయ్ గారు, మీకు అట్లాగే పోర్సెట్ టీవీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు చెప్పుకోవాలి మనం. అంటే ఇందులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా 2 కోణాలు మాట్లాడతాను నేను. ఎందుకంటే దీన్ని ఆహ్వానిస్తున్నాను. తెలంగాణ రేజింగ్ లో రీజన్ మనం ప్యూరు అట్లాగే రేరు ఏర్పాటు చేయడం, దాంతోపాటు 10 అంశాలు తీసుకోవడం, దానిలో ముఖ్యంగా మన తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కొన్ని అంశాలను ప్రస్తావించడం, ఇవన్నీ మంచివి అంటున్నారు. ఎప్పుడు కూడా ఒక విజన్ లేకుండా మనిషి కానీ వ్యక్తి కానీ సంస్థ కానీ ఉండదు, ప్రభుత్వం అంతకనే ఉండదు. 2020 అని ఎప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్ 2020 అంటే చాలా మంది అపహాస్యం చేశారు. కానీ అవసరమైంది కదా. ఇవాళ దేశవ్యాప్తంగా మూడు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, 2 ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం, ఇవే కాదు కేరళ లాంటి రాష్ట్రం కూడా విజన్ 47 ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. 2047 విజన్ అంటున్నారు అందరూ కూడా. అంటే విజన్ 2047 అని కేంద్రం ఉంటుంది, రాష్ట్రాలు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా అంటున్నాయి. నేనేమంటున్నానంటే దీనికి చేరుకోవాలంటే ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. దానికి సంబంధించిన ప్రణాళిక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో మనం మాట్లాడుకునేది. మన గ్లోబల్ సదస్సు కనుక గ్లోబల్ సదస్సులు జరిగింది ఏమిటి అంటే, దీన్ని మొదలేమో హైప్ క్రియేట్ చేసి 3 ఏళ్ల నుంచి దీనిలో గ్లోబల్ సదస్సు, గ్లోబల్ దావోస్ కంటే పెద్దది చేస్తున్నాం మేము. ప్రపంచవ్యాప్తంగా 5,000 మంది వస్తారు, 3,000 మంది వస్తారు, 1,500 మంది వస్తారు, చివరికి 150 మంది వచ్చారు చూసాం మనం. అంటే వరుసగా మన పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వల్లే 3 అని 4 పట్టేసి ఇట్లా తయారైపోయింది. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ మొత్తం చాలా పెద్ద ఎత్తున గ్లోబల్ సదస్సు పెట్టుబడులు 20 లక్షల కోట్ల దాకా వస్తాయని మాట్లాడిన వాళ్ళు చివరికి 2 లక్షల కోట్లు టార్గెట్ పెట్టుకోవడం, ఇప్పుడు 5,75,000 కోట్లు ఏదో వచ్చేసి మొత్తం ఖజానాలు పడిపోయినట్టు సంబరపడ్డం సరైనది కాదంటున్నాను. నేను ఇంతకుముందే ఒక 12 కిలోమీటర్ల ప్రయాణం చేశాను మన తెలంగాణ రోడ్ల మీద. సరిగ్గా గంట పట్టింది. గతుకుల రోడ్డు, ఒక పెద్ద ఆసుపత్రి, ఒక ప్రైవేట్ పెద్ద ఆసుపత్రికి పోయి వచ్చినాము. ఇప్పుడు గంట పట్టింది 12 కిలోమీటర్ల దూరానికి. ఎందుకు పట్టింది? మింగ మెతుకు లేదు, మీసాలకు సంపేగా ఉంది అన్నట్టు మనమేమో ఈ రోడ్ల పరిస్థితి ఇట్లా ఉన్నది, మనకు ఈ 2 ఏళ్లుగా ఈ హామీ ఇచ్చిన పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇటువంటి అప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్ళాలో ఎట్లా ప్రణాళిక రచించుకుంటామని నేను అంటున్నాను. ఏదైనా బస్సు ఎక్కానన్నా, ఫ్లైట్ ఎక్కానన్నా, రైలు ఎక్కానన్నా మనం ఎక్కడున్నా తెలుసుకోవాలి కదా. మనం ఎక్కడున్నాం ఇప్పుడు, రేపు పొద్దున ఆశపడేది ఏంటి అని కూడా తెలుసుకోవాలి. తెలంగాణ రైజింగ్ 2047 పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ 3 జోన్లుగా విభజించడం అంటే, క్యూర్ అంటే మనకు మన ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల, ప్యూర్ అంటే మనకు పెరిఫరల్ రింగ్ రోడ్ లోపల, మనకు అది మన త్రిబులార్ లోపల, అట్లాగే రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ చేయడానికి రేరు. ఈ 3 మంచిదే. అధికార వికేంద్రీకరణ, మనకు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది కావాలని. కానీ ఇక్కడ మనం పెట్టుకున్న టార్గెట్స్ ఎంత పెద్దవి పెట్టుకుంటామని నేను అనుకున్నాను. ఎంత పెద్ద టార్గెట్ పెట్టుకుంటే, టార్గెట్ పెద్దది అవసరం లేదు, చిన్న టార్గెట్ అయినా అచీవ్ అయ్యే టార్గెట్ పెట్టుకోవాలంటాం. వాళ్ళు ఏమంటున్నారు, $1 ట్రిలియన్ ఏమో రేపు 2034 వరకు, అట్లాగే $3 ట్రిలియన్ ఏమో 2047 వరకు. సాధ్యమా అసాధ్యం అంటే కష్ట సాధ్యం అంటున్నారు, అసాధ్యం అని అనను. ఎందుకంటే కానీ మనం పెట్టుకున్న టార్గెట్ లో మనకి ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసుకుంటే ఒక్కసారి దాని భవిష్యత్తు బయటపడుతుంది అంటున్నాను. విజయ్ గారు, ఒక మాట చెప్పుకోవాలి. మన ఆర్థిక అంటే జీడిపి ఇప్పుడైతే తెలంగాణది 18 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. పోనీ దేశ ఆర్థిక రాజధాని బొంబాయి అంటే మహారాష్ట్ర, అది చూసుకుంటే 54 లక్షల కోట్లు ఉన్నాయి. అంటే 1 ట్రిలియన్ అంటే 90 లక్షల కోట్లు. లెక్కలు కూడా రావాలి మనకు. ఎందుకంటే ఎన్ని సున్నాలు పెడితే లక్ష అవుతుంది, ఎన్ని సున్నాలు పెడితే అవినీతి గురించి అట్లే మాట్లాడతారు, అభివృద్ధి గురించి అట్లే మాట్లాడతారు. 20 లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి అంటారు. గతంలో చూసినాం కదా మనం. ఏదైతే 2014 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాగే 17 లక్షల చిల్లర కోట్లు వస్తున్నాయని చెప్పి బూదర కొట్టారు. ఏమైంది? 1,62,000 కోట్లు ఆచరణాత్మకంగా సాధ్యమైంది అన్నాడు. ఎందుకంటే పక్క రాష్ట్రాన్ని పోల్చుకోవాలి మనం కూడా. మహారాష్ట్రం ఎంత ఉన్నది? 18 లక్షల కోట్ల డాలర్లకు ఉన్నది మనకి ఇక్కడ. అటువంటి ఆర్థిక స్థితిని 54 లక్షలు తీసుకుపోవాలంటే బాంబే మనకన్నా 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మిగతా దేశం అంతా చూసి పక్కన పెడతాం. మన దేశం మొత్తం చూసుకుంటే
కేవలం 4.5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఉంది ఇవ్వాలి. దీన్ని 5 ట్రిలియన్లకు తీసుకెళ్తాం 2031 వరకల్లా అంటున్నాం. ఏది మోడీ గారు అంటే ఇంకో 5 ఏళ్ళు ఆగాలంటున్నారు. మరి అటువంటప్పుడు దేశ ఆర్థిక స్థితిని 4.5 ట్రిలియన్ల నుంచి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ తీసుకెళ్లాలంటే ఇంకా 5 ఏళ్ళు పడుతున్నప్పుడు మనం 18 లక్షల కోట్లు ఇక్కడ ఉండి అంటే ఎడ్ల బండి స్టేజ్ లో ఉన్నాం. మనము రాకెట్ స్టేజ్ మాట్లాడుతాం. అందుకని ఏమంటున్నా అంటే ఈ లక్ష్యం ఘనమైంది పెట్టుకున్నాం. అది సాధ్యమా అసాధ్యమా అంటే అసాధ్యం కాదు, అంత సులభ సాధ్యం అంతకంటే కాదు, కష్ట సాధ్యం. దానికి చాలా కృషి చేయాల్సి వస్తుంది అంటున్నాను. కానీ ఇప్పుడున్న తెలంగాణ ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే కనుక ఈ లక్ష్యం చేరుకోవడం కష్టమంటారా? నేను చెప్తున్నాను కదా, 1 ట్రిలియన్ కంటేనే 90 లక్షల కోట్లు విజయ్ గారు. మనం ఎక్కడున్నాం 18 లక్షల దగ్గర మొదలు పెట్టాం. అంటే దీనికి 5 రెట్లు పెరగాలి కదా. ఒకటి ఏది ఈ 31 వరకు 34 వరకు 9 ఏళ్ళకి పెట్టుకున్నాం. 2034 వరకు $1 ట్రిలియన్ అంటున్నాం. ఆ తర్వాత 34 నుంచి మహా అయితే 13 ఏళ్ళు అవతలకి 2047 అంటే 13 ఏళ్లలో దానికి 200 రెట్లు అంటే $90 లక్షల నుంచి 90 లక్షల కోట్ల నుంచి ఎందుకు పోవాలి మనం? 270 లక్షలు అంటే 3 ట్రిలియన్ అంటే 270 లక్షల కోట్లకు పోవాలి. ఎక్కడికి పోతామంటున్నాను. అదొకటి. రెండోది నేను ఇంతకుముందు చెప్పాను కదా, మన రోడ్ల సంగతి ఇట్లా, మన హామీల సంగతి ఇట్లా, అభివృద్ధి సంగతి ఇట్లా చూస్తున్నాం, మనం విద్యుత్ సంగతి ఇట్లా, అన్ని మనం ఎక్కడున్నామంటే ఇక్కడే ఉన్నాం. అంటే మొదట్లో ఉన్నాం. మొదట్లో ఉన్నది అంటే ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ఎట్లాగూ భంగపడ్డారు. ఇది ఆచరణ సాధ్యం గాని వెంటనే సాధ్యం గాని ఒక హామీగా మన ఒక టార్గెట్ పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. సరే, ఆఖరికి గ్లోబల్ సమ్మిట్ కాస్త లోకల్ సమ్మిట్ గా మారిందని విమర్శ వస్తున్నది. అట్లాగే 100 కోట్లు ఖర్చు పెట్టారు కదా, 100 కోట్లు ఖర్చు అవసరమా అనేది ఒకటి వస్తున్నది ఇప్పటికి. మూడోది ఇప్పుడు చెప్తాను, ఇవాళ అదిగా మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగా అన్నట్టు మనం వచ్చే ఈ 5.75 లక్షల కోట్లు ఇవాళ వచ్చినాయి అంటున్నారు. మూటలు కట్టుకుని ఎవరు రారు. దావోసిపోయిన గతంలో 10 ఏళ్ళు కేటీఆర్ పోయిచ్చిండు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 సార్లు పోయిచ్చిండు, అటుపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోయిస్తుండ్రు. అందరూ చూస్తున్నాం. ఇప్పుడు కూడా విదేశాల్లో తిరుగుతున్నారు పెట్టుబడుల కోసం. పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్రం నుంచి 4 అవసరాలు ఉంటాయి విజయ్ గారు. ఎందుకంటే విదేశీ పెట్టుబడులు కావాలంటే ఖచ్చితంగా ఫారిన్ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఉంటాయి కనుక కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఇవ్వకపోవడం సమస్య లేదు. కానీ ఎవరైనా ఒక మాట ఏమైందంటే కొడుకును గంట అని ఒక కోడలు అన్నదంట అతతో. ఎవరైనా ఏ భ్రష్టత అయినా ఉంటుందా? కొడుకును గంట అంటే వద్దంటదా? కూతురుని గంట అన్నా కొడుకును గంట అన్న ఏ అట్లా కూడా వద్దన్న. అట్లా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పరిశ్రమలు వస్తున్నాయంటే వద్దని ఎవరు అనరు, కాదట్లేదు. కానీ వచ్చే పరిస్థితులలో మనం ఈ 5,75,000 కోట్ల పరిశ్రమలు కానీ అవసరమైన పెట్టుబడులు కానీ అట్లాగే ఇతర కానీ ఇవన్నీ రావాలంటే మనకు స్టేట్ గవర్నమెంట్ 4 వసతులు కల్పించాలి. మొట్టమొదటి భూమి కల్పించాలి. భూమి విషయంలో ఇప్పుడు చాలా వరకు కేసులు ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే ఇది మనకు ఫార్మాసిటీ కోసం సేకరించుకున్న భూమి. నిన్న మీరు కాన్పేట కానీ అక్కడ జరిగిన సమస్య ఏంటంటే ఇది ఫార్మాసిటీ కోసం చేసుకున్న భూమి. గతంలో కోర్టులో అఫిడవిట్ చేశారు వీళ్ళు, ఏమని ఫార్మాసిటీ తీసేస్తున్నారు, సమస్య లేదు, ఫార్మాసిటీ ఉంచాలి, మేము భూములు దానికి ఇచ్చినామని, అదే దానికి ఇచ్చినాం కదా, పర్పస్ చేంజ్ చేస్తున్నారని చెప్పి రైతులు చాలా మంది పరిహారం అందిన వాళ్ళు ఉన్నారు, అందని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక బిల్లు వేశారు. వేస్తే కోర్టు ఏమన్నది, మీ సంగతి ఏం చెప్పండి, మీ ప్లాన్ ఏంటంటే కాదు మేము ఫార్మాసిటీ ఉంచుతామన్నారు. గతంలో ఫార్మాసిటీ భూములు రైతులకు ఇచ్చేస్తామని ఉద్యమం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. గతంలో చూసాం, ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఫార్మాసిటీ భూములు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాం వాళ్ళకని చెప్పిన సందర్భం మనం చూసినాం. అందుకని ఏమంటున్నా అంటే అమ్మ కొద్దిగా మెల్లగా మాట్లాడండి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫార్మాసిటీ భూములు ఇచ్చేద్దాం అనుకున్నాం. మరి ఇప్పుడు ఏమంటున్నారు, ఫార్మాసిటీ భూములను యూజ్ ఆఫ్ అంటే కన్వర్షన్ ఏమో రకంగా చెప్పాలంటే దీన్ని ఫ్యూచర్ సిటీకి వాడదాం అనుకుంటున్నారు. అంటే ఫ్యూచర్ సిటీ వాడదాం అనుకుంటే ఏమన్నట్టు, ఫ్యూచర్ సిటీకి వాడడానికి ఒక అనుమతి వస్తుందా రాదు. ఇప్పుడు నిన్న ఒక గొడవ కూడా జరిగింది. రైతులందరూ వచ్చి మీరు ఫార్మాసిటీ భూములు తీసుకున్నారు, మాకు ఇంకా పరిహారం అందలేదు, మీరు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, మమ్మల్ని అమ్మేస్తున్నారు, రైతుల భూములు అమ్మేస్తున్నారు, మమ్మల్ని కూడా అమ్మేస్తున్నారు, నమ్ముకున్నాం మిమ్మల్ని గొడవ పెట్టి ఒక మాట చెప్పిస్తాను. ఇక్కడ ఏంటంటే ఆశావాహ దృక్పథం చూస్తే ఈ అద్భుతంగా ప్రణాళిక బాగుంది, చాలా బాగుంది, రాతపూర్వకంగా రాసింది. కానీ విజన్ డాక్యుమెంట్ చదివితే అవి అద్భుతం, అదిగో నవలోకం అని పాట పాడుకోవచ్చు, ముందులే మంచి కాలం ముందు అని పాట పాడుకోవచ్చు. కానీ నేను ఏం చెప్తున్నానంటే థ్రెడ్స్ స్వాట్ అనాలిసిస్ చేసుకుంటున్నాను నేను. అంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెడ్స్ ఈ 4 చూడకుంటే వ్యక్తికి కష్టమే, వ్యవస్థకు కష్టమే, ప్రభుత్వానికి ఇంకా కష్టం అంటున్నాను. ఈ వైపుగా ప్రభుత్వం పోవాలి. స్ట్రెంగ్స్ మనకు ఉన్నాయి విజయ్ గారు, స్పష్టంగా ఉన్నాయి. ఏమంటున్నానంటే హైదరాబాద్ ఇవాళ 430 సంవత్సరాల చరిత్ర ఉంది. దాంతో హైదరాబాద్ మిగతా నగరాల కంటే మన ఇండియాలో ఉన్న మిగతా నగరాలన్నింటికి కూడా అడ్వాంటేజ్ ఉన్నది. మనకు అక్కడ ఏదైతే ఢిల్లీకి లేని అడ్వాంటేజ్ మనకు ఉంది. ఢిల్లీలో కాలుష్యం, మన పర్యావరణం చూస్తున్నాం మనం. అట్లాగే మా బాంబేకి ఏమో 3 దిక్కుల సముద్రమే ఉన్నది. అట్లాగే ఇటు పోతే చెన్నైకి ఉక్కపోత సముద్రమే ఉన్నది. మన కలకత్తా పునారెడ్డి పోయింది ఎప్పటి నుంచో.
బెంగళూరు చూసుకుంటే ట్రాఫిక్ సమస్య ఉన్నది, మన హైదరాబాద్కి ఇది లేదు, ఇవేవి లేవు మనం. కనుక హైదరాబాద్ మరొక కాలుష్యకారక నగరంగా తయారు చేయకుండా ఉండడానికి ఈ చెప్పాను కదా, ఈ మూడు మూడు జోన్లు చేయడం మంచిది. దాంతో పాటు ఒక విజన్ పెట్టుకోవడం మంచిది కాదంటలేను నేను. కానీ లోకల్ సదస్సుగా మారింది ఇది. ఎంతో మంది పిలిచారు కానీ రాలేదు. రైట్ సార్. ఆ పెరగడం కారణం ఏమిటి? ముఖ్యంగా అక్కడ ప్రతిపక్ష నాయకులు పిలిచినప్పుడు లోకల్ గా ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎందుకు పిలువలేదని ఉంది. రైట్ ఎట్లా ప్రతిపక్షం వ్యతిరేకిస్తుంటది. నా ఉద్దేశం ఒకటే మాట, ప్రతిపక్షం ఎప్పుడు కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి తప్ప ఇట్లా వీళ్ళు ప్రతిదానికి అడ్డం పెడితే రేపు కష్టం. నేను రెండోది కూడా సూచనలు చేద్దాం, సలహాలు ఇద్దాం. అంతిమంగా తెలంగాణ అభివృద్ధిని కోరుకుందాం. అది పౌరుడిగా చేయాలి, రాజకీయ పట్ల కూడా చేయాలంటున్నాను. రైట్. నర్రా విజయ్ గారు అనలిస్ట్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నర్రా విజయ్ గారు నమస్తే అండి. సార్ ఎలా చూడాలి రైజింగ్ తెలంగాణ 2047 అయితే హఠాత్తుగా జరిగింది, మంచి డాక్యుమెంట్తోనే ముందుకు వచ్చారు అని చెప్తున్నారు. కానీ 2047 విజన్ సాకారం కావాలంటే సరైన ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఈ ఈవెంట్కి చాలామంది వస్తారు అని అనుకున్నప్పటికీ కూడా చాలా తక్కువ మంది, 150 మంది మాత్రమే వచ్చారు. ఇది లోకల్ ఈవెంట్గా మారిపోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎలా చూడాలి? గ్లోబల్ సమ్మిట్ తెలంగాణలో జరిగింది ఎట్లా అనిపించింది అంటే, ఆడియో ఫంక్షన్కి ఎక్కువ, ప్రీ రిలీజ్ ఫంక్షన్కు తక్కువలాగా ఉంది. ఒక సుమ ఒక్కటి తక్కువైంది యాంకర్గా నిన్న మొన్న జరిగినటువంటి దాంట్లో. అది కూడా సుమ గారిని కూడా పిలిచి ఉంటే చాలా ఈజీగా అయిపోయేటువంటిది, అది మొత్తం సినిమా ఫంక్షన్ లాగా అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఆ సినిమా ఫంక్షన్లో కూడా మాట్లాడింది చిరంజీవి గారు మాట్లాడింది అయితే తెలంగాణ పరువు తీసే విధంగా, తెలంగాణ మంత్రులను పరువు తీసే విధంగా, అది లోకల్ కంటే వార్డ్ స్థాయి లెవెల్లో జరిగిపోయినటువంటి సమిట్. ఇన్విటేషన్ ఇవ్వడానికి, చిరంజీవికి ఇన్విటేషన్ ఇవ్వడానికి 2 మంత్రులు పోయారట. ఆ టైంలో ఆయన ఉన్నటువంటి పొజిషన్ అమ్మాయిలతో డ్యాన్స్లు వేసుకుంటా అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారంట. అది గ్లోబల్ సమ్మిట్లో ఏం మాట్లాడాలి? తెలంగాణ పరువు తీయకపోవడం కాకపోతే ఏమున్నది? ఒక సినీ యాక్టర్ని ఇన్వైట్ చేయడానికి పోయి ఈ రకమైన పరువు తీసుకొని ఆ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ పరువు తీయటము, ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకి సరైనటువంటిది కాదు. మీరు డాక్యుమెంట్ విడుదల చేశారు. డాక్యుమెంట్ విడుదల $1 ట్రిలియన్ సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కావాలి. అది కావాలి అంటే ఇప్పుడు ఏంది మన ఆర్థిక పరిస్థితి? మీరు వచ్చిన కాడి నుంచి రాష్ట్ర ఆదాయమే పడిపోయింది. మీరు గతంలో 18,500 కోట్లు అన్న కానించి ఇప్పుడు 16,500 కోట్లకు పడిపోయింది. గ్రోత్ రేటు లేదు. అదేవిధంగా ద్రవ్యోల్బణము మైనస్లోకి పోయింది. -1.16 ఉన్నటువంటి అంటే కొనుగోళ్ళు అనేవి ఏవైనా మనిషి బతకడానికి కావలసినట్టే కొంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఉన్నటువంటి మైనస్ అంటే జనరల్గా ఎక్కువైతేనేమో ద్రవ్యోల్బణం రేట్లు పెరిగినాయి కొనలేదు అనుకుంటారు. ద్రవ్యోల్బణం RBI నిర్వహించింది ఒక లెవెల్ ఉండే 2, 3, 4 ఉంటే మంచిగా ఉన్నట్టు, 6, 7 పోతేనే అది ఎక్కువ ఉన్నట్టు ద్రవ్యోల్బణము. ఇప్పుడు ఇది మైనస్, ప్రతి ద్రవ్యోల్బణం ఉంది తెలంగాణలో -1.16 ఉంది. ఏంటంటే ఎవడు రేట్లు పెరిగి కొనలేక కాదు, ఇలా చేతుల డబ్బులు లేక మొత్తం ఏం లేక బతకడానికి మాత్రమే, వాడు రోజు బతకడం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నారు. అది సిచ్యువేషను తెలంగాణలో ఉంది. ఈ సిచ్యువేషన్లో $1 ట్రిలియన్ పెట్టుకోవడం అంటే ఇక అది ఈ పెట్టిన ఏంటంటే పెట్టుకున్న మీరు గుట్టకాడి తీసుకుపోతే ఆ గుట్ట పెట్టి మీద పెట్టరు అన్నట్టే ఉన్నదో సామెత చెప్పినట్టు, అంతే తప్ప ఈ రకమైనటువంటి. ఇంకొకటి పొదుపు అనేది మొన్నటి వరకు కూడా 60-70% ఉండే తెలంగాణ ప్రజల్లో పొదుపు అనేది ఈ 2 ఏళ్ల నుంచి పడిపోయి 30%కి లెవెల్కి వచ్చింది ప్రజల్లో. పొదుపు పోయింది, కొనుగోలు శక్తి పోయింది, మొత్తం గ్రోత్ రేట్ పడిపోయింది. నీకు ఏ గ్రోత్ రేట్ ఉండాలి? మొన్నటి వరకు 11-12 ఉన్నది తెలంగాణ గ్రోత్ రేటు, ఇప్పుడు 7కి 6కు పడిపోయినది గ్రోత్ రేటు. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ పెట్టుకొని గ్లోబల్ సమ్మిట్ అని అక్కడ కరణదాని వచ్చినాడు. కరణదాని వచ్చి ఈ ఏం లేని చోట ఇక్కడ పెట్టిందని ఆమెను శోభనా కామినేని గారిని స్టేజ్ మీద అడిగారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో భూములు ఏది లేడా, బిల్డింగ్లు, సిటీలు, HICC లాంటిది అంత పెద్దది ఉన్న తర్వాత ఇక్కడ ఎట్లా పెట్టుకున్నారని అట్లాంటి వాళ్ళు అడిగితే ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది స్టేజ్ మీద. ఇట్లాంటి పరిస్థితి ఎందుకంటే ఆడ ఫెసిలిటీ వచ్చినటువంటి డెలిగేట్స్కి ఎక్కడ కూడా సరైన సౌకర్యాలు లేవు. అది దాదాపు 100 కోట్లు కాదు పెట్టింది, దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు అయింది. మొత్తం ఏంటంటే
ఆ ఈవెంట్ నిర్వహించినటువంటి వాళ్ళకు లాభమైంది. డిజిటల్ స్క్రీన్లు ఉత్పత్తి చేసి డిజిటల్ స్క్రీన్, ఇది కొత్త ఏంటంటే టెంట్లు ఎక్కువ లేకుండా డిజిటల్ స్క్రీన్లు పెట్టిర్రు. డిజిటల్ స్క్రీన్లతోటి ఒక లుక్ వచ్చింది ఆ ఆ ప్రాంగణానికి. అదొక్కటే ఈ ఈ గ్లోబల్ సమ్మిట్ హైలైట్ తప్ప పెట్టుబడులు వచ్చినాయి కానీ పెట్టుబడులు మన పోయి ఈ సంవత్సరం జనవరిలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి పోతే దాదాపు 3 లక్షల కోట్లు ఎన్ని వచ్చినాయని చెప్పారు. ఇయర్ ఎండింగ్కి ఇప్పుడు 5 లక్షలు, ఇవాళ కూడా పేపర్ తీరుగా రాసింది, ఇవాళ కూడా వచ్చినాయి. ఈ ఇయర్ స్టార్టింగ్లో 3 లక్షల కోట్లు, ఇయర్ ఎండింగ్లో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉంటే మరి ఎంత గ్రోత్ రేట్ ఉండాలి, ఎంత కొనుగోలు శక్తి పెరగాలి, ఏది లేదు కదా. అంటే అబద్ధాలు చెప్తున్నారు. కేవలం ఏంటంటే తాను ముఖ్యమంత్రి అయినాక కొన్ని కోరికలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి. గతంలో ఏంటంటే అప్పుడు చదువుతున్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జడ్పీటీసీగా ఉన్నప్పుడు చూసినటువంటి కోరికలు, నేను సీఎం అయితే ఇట్లాంటి గ్లోబల్ సమ్మిట్ చేయాలి, రికార్డ్ పర్పస్ గ్లోబల్ సమ్మిట్. ఇంకోటి కూడా ఉంది, అసెంబ్లీలో పక్కకు కొన్ని పార్కింగ్ చేసి ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో గతంలో ముఖ్యమంత్రి ఉన్న ఒక చిన్న చేశాను, నేను కూడా అట్లా చేయాలి, ఒక టెంట్ వేసి పెద్ద కార్యక్రమం ఒకటి మన అసెంబ్లీ జరిగేటప్పుడు అట్లాంటి కార్యక్రమం చేశారు. చేసి కార్డుల పంపిణీ ఏదో చేసి ఇట్లాంటి కోరిక. ఇంకోటి నిమజ్జనం జరుగుతప్పుడు డిగ్రీ చదువుతప్పుడు ఎప్పుడు అనుకుండా అనేది నిమజ్జనం జరుగుతప్పుడు వినాయక నిమజ్జనం జరిగితే సీఎం స్థాయిలో అడిగిపోవడం. ఇవన్నీ ఏంటంటే తన పర్సనల్ కోరికలు నెరవేర్చుకోవడం. పర్సనల్ కోరికలు అంటున్నారు కానీ పర్సనల్ కోరికలు ఎవరికైనా చెప్పారంటారా ఇవన్నీ? అవన్నీ ఇటువంటి ఆయన చిట్చాట్లో చాలా మందికి చాలా కొన్ని చెప్పారు ఇటువంటి ఇవన్నీ. ఈ అంటే పర్టికులర్ అంశం కాదు కానీ కొన్ని అంశాలు చెప్పినటువంటి ఇవన్నీ పర్సనల్ గా నెరవేర్చుకునేటువంటి అంశం కిందనే చూడాల్సినటువంటి అవసరం వచ్చింది తప్ప నీకు మన ఫుడ్ బాగాలే ముక్కులు మూసుకొని వెళ్ళిపోయినారు వచ్చిన డెలిగేట్స్. ఇంట్రెస్ట్ ఉంటే టీవీఎస్ లాజిస్టిక్స్ తన పారిశ్రామికవేత్త వచ్చి స్టేజ్ మీద మాట్లాడారు. ఫస్ట్ రోజు మాట్లాడితే దాని వాల్యూ, గ్లోబల్ సమిట్ అంటే దాని వాల్యూ కనీసం కూర్చోవాలి, కొత్త 5-10 నిమిషాలు వెయిట్ చేయాలి ఓపెనింగ్ సెషన్ అని అయిపోయేంత వరకు. ఫ్లైట్ టైం అవుతుందని వెళ్ళిపోయింది అండి ఆయన. దాని వాల్యూ ఎట్లా ఇచ్చి చూడండి. వీళ్ళు గ్లోబల్ సమిట్కి వాల్యూ లేకుండా చేశారు. అది గ్లోబల్ సమిట్ లాగా లేదు. సత్యనారాయణ నిన్న వచ్చాడు, ప్రైమ్ మినిస్టర్ని కలిశారు. మరి గ్లోబల్ సమిట్ అంటే అటువంటి వాళ్ళు రావాలి కదా, ఆయన ముందే పోయి తీసుకొచ్చే చేయాలి కదా. ఇంకా సత్యనారాయణ తెలుగు అతనే అంటారు, తెలుగు అతనే కదా, అందరికి తెలిసిన వ్యక్తి. ఈ రకమైన గ్లోబల్ సమిట్ లాగా చేయలేదు. కేవలం తన పర్సనల్ కోరికలు నెరవేర్చుకునేటువంటి అంశం కిందనే రికార్డ్ పర్పస్ ఒక సమిట్ చేసిన రికార్డ్ అంతే తప్ప ఇక్కడ ఎలాంటి ఉపయోగకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కుప్పగూలుతున్నటువంటి దశలో నీకు ఈ రకమైనటువంటి పరిస్థితి, దాని వాల్యూ పెంచేటువంటి లెవెల్లో లేదు. సినిమా వాళ్ళని పట్టుకోవచ్చుడు ఏందండి, సినిమా వాళ్ళని పట్టుకోవడానికి చిరంజీవిని 2 మంత్రులను పంపించి ఆయన వచ్చి మాట్లాడిన తీరెట్లుంది. నాగార్జున అని తీసుకొచ్చి రావచ్చు సినిమా వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమని చెప్పారు వాళ్ళు. కానీ సినిమా ఫంక్షన్ లాగా అయిపోయింది కదా, అక్కడ ఎవరు లేక అందరు సినిమా వాళ్ళని చూపించుడు అయిపోయింది. రైట్. పారిశ్రామికవేత్తలు పెద్ద బండారు రామ్మోహన్ గారు, ముఖ్యంగా 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్ళాలంటే పెట్టుబడులు రావాలి, పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు రావాలి, ఈ విధంగా అభివృద్ధి అయితే జరగాల్సి ఉంది. ముఖ్యంగా ఇలాంటి సదస్సులు జరిగినప్పుడు గ్లోబల్ సమిట్ లేకపోతే దావోస్ పర్యటనలకు వెళ్ళినప్పుడు ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు వస్తున్నాయని చెప్తారు. నిజంగా అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు నిజంగా వస్తున్నాయా? చెప్పే మాటలకి వచ్చే డబ్బులకి ఏమన్నా సంబంధం ఉందంటారా? సార్ మీ వాయిస్ రావడం లేదు, మ్యూట్లో ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు ఓకే సార్. నేను ఏమంటానంటే ఏం లేదు, హైప్ క్రియేట్ చేస్తున్నారు. నేను ఒక లెక్కలు చెప్తాను. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 18,60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. హైప్ క్రియేట్ చేసింది అన్ని రకాలుగా. ఇప్పుడు మొన్నటి సమ్మిట్ పక్కన పెట్టండి, 1,62,000 కోట్లు మాత్రమే వాస్తవంగా గ్రౌండ్ అయినాయి అక్కడ. చూడండి ఎంత తేడా. నేనేమో ఎందుకు చెప్పాలి, అడుసు దొక్కనే కాలు కడిగిన మాట రకరకాలు చెప్పొచ్చు. డాక్యుమెంట్ పేక మేడలు ఎన్నైనా కట్టొచ్చు. ఇల్లు ఇప్పి పందిరి వేయకండి, పందిరి ఇప్పి ఇల్లు వేయండి, అది కరెక్ట్ అంటాం. ఇక్కడికి వస్తాను నేను. మన దగ్గర ఏమైందంటే, నేను ఎందుకు ఆ మాట ఏది మన మీసాలకు సంపంగా ఎందుకన్నానంటే, రేవంత్ రెడ్డి గారి మాటలనే స్పష్టంగా చెప్పిండు. ఏది ఉద్యోగులు డిఏలు అడిగితే దాన్ని పోసిన రూపాయలు లేదు, 18,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నది, 25,000 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు ఉన్నది. 24 అన్నప్పుడు 25 అట ఇప్పుడైతే. ఇంకా విజయ్ గారు చెప్పినట్టు వెనక్కి పోయిందట 16,500 అంటే వసూళ్లకు
ఖర్చుకు తేడా ఉంది కదా. ఆదాయం వేయాలంటే మనం ఏది మన ఉగాది పండుగ నాడు చెప్పుకుంటాం కదా, రాజ్య పూజ అవమానాలు ఆదాయ వ్యయాలు చెప్పుకుంటాం కదా. 11 ఖర్చు 3 ఆదాయం అన్నట్టున్నది పరిస్థితి. కనుక దీన్ని తెలిసి కూడా నన్ను కోసినా వెళ్ళాయన్నాడు కదా. ఈ 18,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు అంటే ఏంటి? కేవలం చారణ కోడి పారణాసాలు మొత్తం ఉద్యోగ జీతభత్యాలు, మన కేసీఆర్ తెచ్చిన రుణాలు అంటున్నాడు, దానికి 6,000 కోట్లు. అట్లానే మూడోది ఏమో సంక్షేమ పథకాలు. ఈ మూడింటికి సరిపోతున్నాయి. సంక్షేమ పథకాలు మళ్ళీ కొత్త ఇచ్చిన ఏం లేవు, పాతవి కూడా అమలు లేవు. ఉన్న వాటికి ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెడుతున్న దానికి 2,000 4,000 పెన్షన్ చేయకపోతే కూడా చెప్తున్నాను 18,000 కోట్లకి 25,000 ఖర్చు అవుతుంది అంటున్నాడు. వచ్చేది ఆదాయం 18,000, ఖర్చు అయ్యేది 25,000. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా, ఈ ఆర్థిక స్థితిని ఎట్లా ముందుకు పోతారు? అభివృద్ధికి ఒక్క రూపాయి లేదు. అభివృద్ధి కోసం అప్పు చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పటికే 3 లక్షల కోట్లు అప్పు చేశారు. గతంలో కనీసం వాళ్ళ అన్న 7 లక్షల కోట్లు నిజమే అనుకుంది. నిజం కాదు. దానిలో బడ్జెట్ అప్పులు వేరే ఉంటాయి, గ్యారెంటీ అప్పులు వేరే ఉంటాయి. అట్లానే మనకు ఏమంటారు దీని మూడోది కార్పొరేషన్ అప్పులు వేరే ఉంటాయి. అవన్నీ కలిపితే కూడా 7 లక్షల కోట్లు కాలేదు అనుకుందాం కొద్దిసేపటికి. మరి 2 ఏళ్ళకి 3 లక్షల కోట్లు అప్పు చేస్తే మరి 10 ఏళ్ళుగా మరి 7 లక్షల కోట్లు అయితే తప్పేమిది అంటున్నాను. అందుకని ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ మొత్తం ఈ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద లోకల్ సమ్మిటే జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆహ్వానించేటప్పుడు కూడా టైం ఇవ్వాలి కదా విజయ్ గారు. నేను అదే అన్న, ప్రధానమంత్రి దగ్గర పోయి 3 రోజుల ముందు చెప్తారా ఎవడైనా? 3 రోజులు మధ్యాహ్నం. ఎందుకంటే పుతిన్ వచ్చిపోయింది 2 రోజులు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు చేరుకోవాలి, ఎప్పుడు రావాలి? ఇంకో మాట కూడా చెప్తున్నాం. సత్యానాథేళ్ళ ఢిల్లీకి వచ్చి ఏం చేసిందంటే మోడీ గారితో 1,75,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని అది ఎక్కడ పెడతారంట ఇప్పుడు? అది ఇక్కడేమో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, వచ్చే దిక్కు లేదు ఎవరు. అక్కడనేమో ఆంధ్రప్రదేశ్ పెట్టి తప్పట్లేదు, ఆంధ్రప్రదేశ్ పెట్టాల్సింది కాదంటే. కానీ కూటమి ప్రభుత్వం ఉంది కనుక మోడీ ఎటు దిక్కున్నది అంటే ఉంది కదా. మరి మోడీని చూసి వచ్చిండ్రు, మోడీ రాలేదు, వ్యతిరేకం అనుకుందాం కోసేపటికి. కేసీఆర్ అసలు వెలువలేదు. అది కూడా నేను ఆక్షేపించిన. ఎందుకంటే మీరు ఢిల్లీలో మోడీని పిలుస్తారు ప్రధానమంత్రిని, అటుపక్క ప్రతిపక్ష నాయకులని ఇద్దరిని, రాజ్యసభలో ఖర్గేను, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ని పిలుస్తారు. ఏ హోదా లేకున్నా సరే 2 ఎంపీలు ఎవరు, సోనియా గాంధీ, మన రాహుల్ గాంధీ, మన ప్రియాంక గాంధీ పిలిచారు. ముగ్గురు ఒకటే సభలో ఫస్ట్ టైం. గాంధీ కుటుంబం నుంచి ముగ్గురు సభలో ఉండడం ఫస్ట్ టైం. ఇప్పటిదాకా ఎప్పుడు లేదు. 3 తరాల వరకు చెప్పాను. 3 తరాలు అంటే 2 తరాలు ముగ్గురు మనుషులు, అది వేరే సంగతి. ఏమంటున్నానంటే వాళ్ళు కూడా ఎవరు రాలే కదా. ఖర్గేనే ఉత్తరం రాసి ఉరుకున్నాడు, కనీసం ఉత్తరింపు లేదు. దానికి కారణం కూడా చాలా మంది ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు, మేము ఈ 15 రోజులుగా పంచాయతీ ఎన్నికలు తిరుగుతున్నాం, పంచాయతీ ఎన్నికల నిఘా వేదిక తరఫున తిరుగుతున్నాను. రోజుకో జిల్లా ఇవాళ ఒక్కనాడు బయటకు పోలే తిరుగుతున్నాం. దీనిలో ఏంటంటే వాళ్ళ ప్రచార సమాప్తి కూడా మొదటి విడత గనుక పోలేదు. నేను మాట చెప్తున్నాను, చాలా మంది ఏమడుగుతున్నారు, ఎందుకు రాలేదు అంటున్నారు అంటే గ్రామాల్లో గుసగుసలు క్యాసిప్స్ అంటాం కదా. వాళ్ళు ఏమంటున్నారంటే రైతు డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ వరంగల్లో ఇచ్చిండు, అది తప్పించుకున్నాడు. రేపు పొద్దున అడుగుతారు కదా ఇండియాకు, ఇక్కడికి మన తెలంగాణకు వస్తే. దాని తర్వాత సరూర్ నగర్ లో 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చింది, అదే అడుగుతారు. అట్లాగే బీసీ మన రిజర్వేషన్ 42% బీసీ డిక్లరేషన్ కామారెడ్డి ఇచ్చిండ్రు. ఇవన్నీ కలిపి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టిండ్రు ఈ కుటుంబం మొత్తం వచ్చి. ఈ కుటుంబ కథా చిత్రము మనకు సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మన ఖర్గే, ఈ 4 కలిసి బాండ్ పేపర్ సంతకం పెట్టి ఇచ్చారు, మేము వస్తే ఈ హామీలు నెరవేరుస్తామని. 18,000 కౌలు రైతులకు ఏమైందని అడుగుతారు. అట్లాగే 12,000 రైతు కూలీలకు ఏమైందని అడుగుతారు. 2,500 మహిళలకు ఏమైందని అడుగుతారు. 2,000 పెన్షన్ 4,000 సంగతి ఏమని అడుగుతారు. దాంతో పాటు నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా వరుసగా ఒక 10 హామీలు, 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 అని టీఆర్ఎస్ అంటుంది. నేను వీళ్ళంటూ 417 అంటున్నారు. నేను 3 తేడా కదా. కాంగ్రెస్ ఏమో 417 హామీలు అంటుంది, ఇటు పక్కనే 420 ఒక లెక్క కలవడానికి 420 అంటున్నారు వాళ్ళు. ఏమన్నా కానీ ఒక్క హామీ నెరవేరిందా? అందుకనే రాలేదు ఈ సమావేశాలకు వీళ్ళు. గ్లోబల్ సమ్మిట్ అని చెప్పాను కదా, మింగ మెతుకులేదు మీసాలకు కంపెనీ ఉండండి అన్నట్టు. ఇవాళ పెద్ద ఈవెంట్ మేనేజ్ చేసి చూపించారు తప్ప అంతకని ఏం లేదు. రోబోలు ఇవాళ కామన్ అయింది. ఆఖరికి మనం చూస్తున్నాం కదా, రోబో రెస్టారెంట్ వచ్చినాయి. మనకు టేబుల్ దగ్గర రోబో వాడితే ఇచ్చిస్తున్నారు. అదొక ఘనంగా చెప్పుకుంటున్నారు. ఏది ఆ సామాన్యులు తీసుకొచ్చి ఇచ్చు పెద్ద ఘనంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ట్రైన్ రెస్టారెంట్ అయినాయి, మన రోబో రెస్టారెంట్ అయినాయి. మనకు సామాన్యుడు ఆ పిల్లలు ఆనందిస్తున్నారు కదా, పిల్లల భాగవతం లాంటిదే ఉన్నది కనుక లేదంటున్నాను. కానీ నేనేమంటున్నాను అంటే విజన్ డాక్యుమెంట్ నిజంగా సహకారం అయితే మంచిది. నేను మళ్ళీ దానిలో వెనుకపోతున్నాను. విజన్ డాక్యుమెంట్ లో మన 3 జోన్లు చేయడం మంచిది అంటున్నాను. ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ అందంగా రూపొందించారు, కానీ అందులో ఉన్న సత్యం చెప్పుకోవాలంటే 3 విజన్ డాక్యుమెంట్ మంచిది వద్దంటలేదు. కానీ ఒకనాటి విజన్ ఇప్పుడు ఉందా లేదా అని ఆలోచన చేయాలి. ఒకనాడు నిజాము హైదరాబాద్ తో పాటు డెవలప్ చేయడానికి మీరు అజంజాహి నీళ్లు వరంగల్ పెట్టాడు. అట్లానే మన సిర్పూర్ కాగితం పరిశ్రమ మనకు సిర్పూర్లో పెట్టిండు. కాగజ్నగర్ కొత్త పట్టణం, అది సిర్పూరే ఉండే పాతది. కాగజ్నగర్ పక్కన పెట్టిండు. అట్లానే నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ అంతా రాష్ట్రంలో అన్ని మూలలు కట్టిండు.
మిర్యాలగూడ నుంచి మొదలుపెడితే బోధన నుంచి మొదలుపెడితే ఇటు అటు ఎడాపెడ అని కట్టేసేసాను. అట్లాగే సాగునీటి వనరులు కూడా చిన్న నీటి వనరులు తీసుకున్నాడు. గోదావరి మీద బ్రిడ్జిలు కట్టలేదు, గోదావరి మీద బ్రిడ్జిలు కట్టిండు, గోదావరి మీద గోదావరి పడ్డాక నీళ్లకు పెద్ద పెద్ద ప్లాన్లు చేయలేదు. అందుకని అప్పటి నిజాంకున్న విజన్, అంతకుముందు కాకతీయులు ఒక విజన్, ఇప్పుడు మనకు కూడా ఉండాలనుకున్నాను. అందుకని దువ్వూరి గారు మాట్లాడిన మాటలు పూర్తిగా నేను ఏకీపిస్తున్నాను. నేను మొదటి నుంచి చెప్తున్నాను, అభివృద్ధి శాశ్వతము, ప్రభుత్వాలు శాశ్వతము, ఏది పార్టీలు శాశ్వతం కాదు. గతంలో 10 ఏళ్ల అభివృద్ధి పునాది మీదనే ఇవాళ వచ్చే 2 ఏళ్ళు కూడా జరిగింది, వచ్చే 10 ఏళ్ళు కూడా జరుగుతుంది అభివృద్ధి అని చెప్పి దువ్వూరు సుబ్బారావు గారు మన సభాముఖంగా చెప్పిండు. రేవంత్ రెడ్డి నవ్వుకుంటూ కూర్చున్నాడు. ఏంది దాన్ని ఏమనలే, కక్కాలేక మింగాలేక. ఎందుకంటే ప్రతి సమావేశంలో పద్దెన మంత్రమైన అదే, పెళ్లి మంత్రమైన అదే, కేసీఆర్ ప్రసక్తి లేకుండా ఒక్కనాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎక్కడన్నా? ఇవో నిన్న అని అభినందిస్తున్నా, ఆ మాట మాట్లాడలే. అంటే ప్రతిపక్షం కుట్ర చేయండి ఇది అంతా ఫెయిల్ అయింది అని అంటాడు అనుకున్నా, కానీ లేదు నయమే అంటున్నాడు. ఆ మాత్రం అన్న కొంత ఉన్నది అంటున్నాను, ఇంకా మిగిలింది అనుకుంటున్నాను. ఇక రెండో చెప్తున్నాను ఏంటంటే, ఈ సమ్మిట్ తర్వాత నేను స్పష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు, 5,75,000 కోట్లు ఇప్పుడు పెట్టుబడి అంటున్నారు. మొదలైతే 15 లక్షలు 20 లక్షల కోట్లు వస్తాయన్నారు, చివరికి 1,00,000 కోట్లు అన్నారు. మళ్ళీ అనుకున్న అంచనా కానీ పెరిగింది అంటున్నారు కదా. గతంలో దావోస్ పోయి కూడా 3,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామంట కదా. ఎక్కడ సహకారమైంది చూపించమంటున్నాను. ఓ శ్వేతపత్రం విడుదల చేయాలి. మేము అప్పుడు ఈ 2 ఏళ్ల ప్రభుత్వం 2 ఏళ్లలో ఏం చేసినామని విడుదల చేయాలి. చివరికి ఏమైంది? ఎన్నికల కోడ్ ఉండుండ. నేను మొన్న ఈ వరుసగా 4-5 రోజులు తిరుగుతుంటే అన్నిట్లా మన కలెక్టరేట్ పోతే అద్భుతమైన కలెక్టరేట్ బిల్డింగ్ కట్టుంటే ఆడ బుసిగేసిన విగ్రహం కనపడ్డది. ఏందా ఈ విగ్రహం అని అడిగిన నేను మా తెలిసిన ఆర్టీఓను. ఏందే సార్ ఇదంతా మనం ముసిగేసింది, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది, దీన్ని ప్రారంభం చేయలే కనుక అట్లా పెట్టామన్నారు. కానీ మరి అడ్డం రాలే కదా ఎలక్షన్ కోడ్. నిన్న అన్ని చేసి 27 జిల్లాలో నిన్న కేసీఆర్ ఏమో బిల్డింగ్లు కట్టిస్తే దాని ముందు తెలంగాణ తల్లి విగ్రహం సోనియమ్మ పుట్టినరోజు చేసాం. ఇంత దుర్మార్గం అండి. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఖచ్చితంగా ఒప్పుకుంటారు, దాన్ని ఏం లేదు. కానీ సోనియమ్మ పుట్టినరోజు నాడే తెలంగాణ వర్గం చెప్పాలంటే చీకటి దినం జరిగింది కదా ఆనాడు 2009 డిసెంబర్ 9 నాడే కదా. ఆనాడు వెనక్కు ప్రకటించింది ఆనాడే. వారం 10-15 రోజులు మనం వెనక్కి తీసుకున్నారు కదా తెలంగాణ ప్రకటనను. అప్పుడు కదా జరిగింది. తెలంగాణ బలిదేవత నేనలే, ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు అన్నాడు తెలంగాణ బలిదేవత. వాళ్ళు తెలంగాణ దేవత అంటున్నాడు ఆయన. బలి తీసేసింది అంతే. అంటే మాట మార్చడానికి ఎంత బాగుండొచ్చు చూసిండ్రా. బలి అని తీసేసి తెలంగాణ దేవత అయిపోయింది. తెలంగాణ దేవత పుట్టినరోజు నాడు తెలంగాణ తల్లి విగ్రహాలు ఎన్నికల 1,67,00,000 మంది ఎన్నికల్లో పాల్గొంటున్నారు గ్రామాలలో. టీఆర్ఎస్ లోకి వీళ్ళకు కూడా తెలియలేదు అంటున్నాడు. వాళ్ళు కోర్టుకు పోవాల్సి ఉండే వీళ్ళందరూ. ఎందుకు పోలేదు వీళ్ళు? అంటే వీళ్ళకు కూడా భయమే. పథకాలు ఆపుతాం అనుకుంటే ఓట్లు పడేమో అనుకుంటున్నారు. ఓట్లు పడకపోతున్నారు. ఒక రూల్ అంటే రూలే, అందరు రూలే కదా. ఎందుకు పోలేదు వీళ్ళు? ఎలక్షన్ కమిషన్ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. రానికి ముందు గారికి కూడా నేను కలిసి వచ్చిన. వాళ్ళకి ఏం అవగాహన లేదు. ఎలక్షన్ జరుగుతున్నది, కలెక్టర్లు జరిపిస్తున్నారు. ఎలక్షన్ కమిషనర్లు ఎట్లా ఉండాలంటే, ఎంత యాక్టివ్ ఉండాలంటే, ప్రభుత్వం ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తున్నారు వీళ్ళు. ఇవాళ చూస్తున్నాం కదా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్ర కమిషన్ అండి, ఇది సిఇఓ కాదు. కేంద్ర ఎన్నికల కమిషన్ సిఇఓలు ఉంటారు, ఏది మనకు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ. వాళ్ళు ఏం చేస్తారు? పైనుంచి ఆదేశాలు వస్తే చేస్తారు. వీళ్ళకి ఆదేశాలు అవసరం ఇద్దరే చేయాలి విజయ్ గారు. అందుకనే ఇప్పుడు ఈ ఎన్నికలు కూడా అమల్లో ఉండగా నిన్న 27 జిల్లాల్లో ఎట్లా విగ్రహాలు, తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారు చూసినా. నేను ఫోటో కూడా తీసుకొచ్చిన, మీకు కావాలని పంపిస్తా. అక్కడ పేర్లు ఆల్రెడీ ఉన్నాయి, మంత్రి పేరు అన్నీ ఉన్నాయి. కానీ దానికి ఒక స్టిక్కర్ అంటేసి చేశారు. ఇంత తొందర ఏమొచ్చింది? నిన్న చేయకపోతే ప్రపంచం మునిగిపోయేది కాదు కదా. 17వ తారీఖు తర్వాత ప్రమాణం చేసుకుంది మనం. 9వ తారీఖు నాడే సోనియా గాంధీ భజన చేయడానికి వీళ్ళు ఇంకా చేస్తున్నారు. ఇంకా కొంతవరకు వీళ్ళకి పోయింది ఏంటంటే, ఇంకా ఆంధ్ర మూలాలున్న ఈ ప్రభుత్వము, ఇప్పుడు ఆంధ్ర మూలాలున్న ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ ఒక పోరాట పటిమని, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తుంది అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నాను. నాకు అవి ఏం బేసం చేయలేక చెప్తున్నాను. తెలంగాణ మూలాలు, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తూ గురు శిష్యులు ఇద్దరు కలిసి కుట్రమంటున్నారు అంటున్నారు. గురువు అక్కడ ఉంటాడు, శిష్యుడు ఇక్కడ ఉంటాడు. మొత్తం అంతా చూస్తే వాళ్ళ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ప్రతిష్ఠ నుంచి మొదలు పెడతారు. అన్ని వివాదాస్పదంగా ఎందుకు మారుతున్నారు వీళ్ళు? ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా? గతంలో ఈ 10 ఏళ్ళకి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆంధ్ర ప్రజలు ఎప్పుడు అవమానించలే కేసీఆర్ గాని ఎవరు కానీ. ఇవాళ ఎందుకు వస్తున్నది? మళ్ళీ ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మళ్ళీ ఎందుకు రగులుతున్నది? 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు వస్తున్నది? ఈ ప్రభుత్వ విధానాలు కావా? దుర్మార్గమైన విధానాలు కావా? ఇవాళ మళ్ళీ ఆ పంచాయతీ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. బాధపడుతున్నా. ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సంఘటనలు జరగలేదు. మళ్ళీ ఇటువంటి కావాలని పుట్టించి ఇప్పుడు కల్లోలం రేపడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ సదస్సు దృష్ట్యా చూసుకుంటే
సదస్సు గురించి ప్రజలకు తెలిసేలాగా శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏం వచ్చినా ఏం రాలేదు, దీనిలో ఎంత ఖర్చు అయింది కూడా. నేను 100 కోట్లు అనుకుంటున్నాను, విజయ్ గారు 500 కోట్లు అంటున్నారు. మరి ఏది నిజమో తేలాలి కదా నాకైతే. అందుకని తేలాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షాలు కూడా దీన్ని గట్టిగా డిమాండ్ చేయాలంటున్నారు. ఎందుకంటే ఇవాళ కలిసి పండుగ చేసుకుని అందరం కలిసి ఉందాం కాదంటలేదు, కానీ కలిసి ఉన్న క్రమంలోనే కొన్ని మనకు ప్రజలకు ఉన్న అనుమానాలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతాం. నారా విజయ్ గారు, ముఖ్యంగా 2047 టార్గెట్ పూర్తి చేయాలంటే ఏ ఏ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటారు? ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా వెళ్తుందా? ముఖ్యంగా ఏఐ, ఐటీ రంగాలు, అలాగే తయారీ రంగాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి, అలాగే వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ దిశగా ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? దానికి $3 ట్రిలియన్ ముందు 2034 $1 ట్రిలియన్ చేరుకోవాలంటే మనకున్నటువంటి రిసోర్సెస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్సే రావాలి. ఏదో అపోలో వాళ్ళు, మెగా వాళ్ళు వీళ్ళు పెట్టుబడి పెడితే వచ్చేది ఏం లేదు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్సే పూర్తి స్థాయిలో రావాలి. వచ్చి మన గ్రోత్ రేటు త్రిబుల్ కావాలి. త్రిబుల్ గ్రోత్ రేట్ పెరగాలి. ఇయర్కి పెరిగితే నువ్వు అది అందుకుంటావు. మరి పెరగాలంటే ఏం చేయాలి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్ నువ్వు ఎంతో సిన్సియర్గా, ఎంతో కమిట్మెంట్ తోటి రాష్ట్ర అభివృద్ధిని ఎక్స్పోజ్ చేయగలగాలి. మీరేం చెప్తారు? వచ్చిన 2 ఏళ్ళ నుంచి మేము దివాలా తీసినాం, మా చెప్పులు దొంగలు ఎత్తుకపోతారు, ఢిల్లీకి పోతే చూస్తే దొంగలు ఎత్తుకపోతారు, అప్పులపాలు అయిపోయింది, అప్పులు పుడతలేవు, నేను మెడలు కోసుకుంటారా, నేను ఈయన నా దగ్గర గొంతు కోసుక తింటారా? ఒక నెగిటివ్ ప్రచారాన్ని ప్రపంచం ముందు పెట్టినావు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రతిష్టను, రాష్ట్ర పరపతిని పెంచేది పోయి ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర పరపతిని దిగదార్చావు. రాష్ట్రానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ మొత్తం పోయింది. నీకే అప్పు పుడతలేదు. అప్పు పుట్టకపోయేసరికి నీకు కొనుగోలు పోయింది, నీ ఆదాయమే పెరుగుతలేదు, నీ ఓన్ ట్యాక్స్ రెవెన్యూసే తగ్గిపోయినాయి. ఈ రకంగా మొత్తం మీ యొక్క స్పీచ్ల వల్ల, మీరు మాట్లాడినటువంటి తీరు వల్ల, మీరు ప్రపంచానికి తెలంగాణని గురించి చెప్పినటువంటి దానివల్ల మొత్తం సర్వనాశనం చేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు $1 ట్రిలియన్ $3 ట్రిలియన్ అంటే హాస్యాస్పదంగా ఉంటుంది, నమ్మశక్యంగా అన్నటువంటిది ఉంటుంది. ఎవరు చెప్తారు? నువ్వే ఇప్పుడు పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సినటువంటి వాళ్ళు ఈ సూచికలు ప్రామాణికంగా తీసుకుంటారుగా. ఉన్న గ్రోత్ రేట్ ఎంత ఉంది, ద్రవ్యోల్బణం ఎట్లుంది, మైనస్లో పోయినటువంటిది, అక్కడ సిచ్యువేషన్ ఏంది, ఏ సంస్థలు ఎట్లా వ్యవహరించినాయి, ముఖ్యమంత్రి ఎట్లుండు, పరిపాలన ఎట్లా ఉంది, ఇవన్నీ సూచీలుగా వాళ్ళు తీసుకుంటారు, కంపల్సరీగా తీసుకుంటారు వాళ్ళకున్న రిసోర్సెస్ ద్వారా. ఇవన్నీ ముందర పెడతారు. వాళ్ళందరూ ఒక్కొక్కటి ఇటువంటి రాష్ట్రానికి మనం పోయి ఎక్కడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడతామనే వాతావరణం తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఏదో గ్లోబల్ సమ్మిట్ అని పెడితే వాళ్ళు ఎట్లొస్తారు? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ఎంతో కమిట్మెంట్, చిత్తశుద్ధి, దానికి కావాల్సిన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సినిమా వాళ్ళని ఎంటేసుకొని తిరిగి సినిమా వాళ్ళకి ఆహ్వానం పలికినంత ఈజీ కాదు కదా పెట్టుబడులు రావాలంటే. లేదా మీకు తెలిసిన కంపెనీలు 1-2 తీసుకొచ్చి కొన్ని కంపెనీలు పెడుతున్నాయని ఉత్తగానే ఒప్పందాలు చేసుకొని మీడియా కోసం ఎక్స్పోజ్ చేస్తే కాదు కదా. దానికి మీరు ఉన్నారు, ఉన్నారు, దాని ప్రొడక్షన్ ఎట్లా చేయాలి, మెయిన్ ఏంది ప్రొడక్టివిటీ పెంచాలి, సేవారంగం పెంచాలి. దీనిలో ఎక్కువ పెట్టుబడులు రావాలంటే ఫారెన్ డైరెక్ట్ వాళ్ళు రావాలి. వాళ్ళని ఏ రకంగా ఆ వాతావరణం కల్పించేటువంటి సిచ్యువేషను ప్రస్తుతం కనిపించట్లేదు. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంది. అందుకని జస్ట్ ఇది ఒక ఈవెంట్ లాగా రికార్డ్ పర్పస్ చూసుకునే విధంగానే జరిగింది అనుకోవాలి. ఇక టార్గెట్ 2047కి పెట్టుకున్నామని ఒక గొప్ప టార్గెట్ పెట్టుకున్నాము పెద్దగా అనేది చెప్పుకుంటున్నారు. మీరు ఆచరణలో చూపించాలి. మీరున్న 2 ఏళ్ల కాలంలో గ్రోత్ రేట్ పడిపోయింది, ఆ స్థాయిలో జరగట్లేదు అంటేనే ఎవరు తిరిగి చూడరు, మన వైపు చూడలేని సిచ్యువేషన్లోకి ఉన్నది. మళ్ళీ ఆ వాతావరణాన్ని మార్చి ఒక వేగంగా వెళ్ళే విధంగా, ఆర్థిక వ్యవస్థను పరిగెత్తే విధంగా చేస్తే అప్పుడు ఏమైనా సాధ్యమవుతుంది. మీరు అన్ని ఉన్న రియల్ ఎస్టేట్ని దెబ్బతీసి హైడ్రా పేరు తొందరపాటు చేసి వేరే రకం హైడ్రా పేరుతోటి ప్రతి ఒక్కరున్న మధ్యతరగతి ప్రజలను, లోకల్గా ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజల్ని, సాధారణ ప్రజల్ని అనేక రకాలుగా భయపెట్టి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయేటువంటి సిచ్యువేషన్ వచ్చే వాళ్ళకి ఎట్లా నమ్మకం కలుగుతుంది?
మీరు ఉన్నట్టు కూడా ఇది ఇండస్ట్రియల్ ఫార్మా కేటాయించిన ల్యాండ్లను 4th సిటీలో ఇప్పుడు వచ్చే సంస్థలకు భూములు కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కేటాయిస్తామంటే న్యాయ వివాదాలు ఉంటాయని కంపల్సరీ ఇవన్నీ స్టడీ చేస్తారు. మీరు కోర్టుకో తిరిగా చెప్పి బయటకో తిరిగా చెప్తే అక్కడ రైతులు ఆందోళన చేస్తుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ స్థలం కేటాయిస్తా అంటే తీసుకొని వివాదాల్లోకి ఎందుకు వెళ్ళాలి, ఈ వివాదాలు మాకెందుకు అనుకుంటారు. మీరు ఇవి ఉద్దేశపూర్వకంగానే వివాదాలు చేస్తూ మరోవైపు ఇంత పెద్ద టార్గెట్ పెట్టుకుంటే ఎట్లా బ్యాలెన్సే అయితే లేవు కదా. దానికి దీనికి బ్యాలెన్సే లేకుండా చేసేది మీరే. నేను మళ్ళీ చేస్తా అని చెప్పడం అంటే ఇదంతా జస్ట్ లైక్ మోసం చేసేటువంటి సిచ్యువేషన్ కిందనే ఉంటుంది తప్ప చిత్తశుద్ధితోటి కమిట్మెంట్ తోటి ఒక లక్ష్యం వైపు పెట్టుకొని పోయే విధంగా కనిపిస్తలేదు కదా. మీ లక్ష్యం ఒకటే. మీరు అన్నారు పోయేది ఎట్లా, నేను 150 రూపాయలతో కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన, నేను సీఎంకి అయినా తర్వాత నాకు పోతే ఏముంది నాది అంటే మీకు రాష్ట్రం పట్ల కమిట్మెంట్ లేదు. మీ వ్యక్తిగతమైనటువంటి టార్గెట్ రీచ్ అవ్వడమే మీకు లక్ష్యంగా ఉన్నది తప్ప రాష్ట్రాన్ని ఇంకో వైపు తీసుకెళ్ళాలి, ఇంకో ఉన్నత వైపు అభివృద్ధి చేయాలనే లక్ష్యం మీకు కనిపించట్లేదు. నేను ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయానండి, నాకు చరిత్రలో ఉంటుంది భూమి ఉన్నంత వరకు నేను 2వ ముఖ్యమంత్రిగా ఉంటా, అయిపోయా అంటే అక్కడనే తెలుస్తుంది మీ ఇంటెన్షన్ ఓన్లీ ముఖ్యమంత్రి కావడమే మీ ఇంటెన్షన్. రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేయాలనేది మీ ఇంటెన్షన్ కాదు. ఏదో ముఖ్యమంత్రిగా అయిన కాబట్టి రికార్డ్ పర్పస్లో ఒక ప్రోగ్రామ్ ఉండాలి కాబట్టి అనే విధంగానే తయారు చేసినట్టు. కానీ నారా విజయ్ గారు ముఖ్యంగా అలాంటి భారీ లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ప్రతిపక్షాల భాగస్వామి కూడా ఉంటే బాగుంటుంది. ప్రతిపక్షాలు కూడా ఆ దిశగా ఆలోచించట్లేదు. ఎంతసేపు ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే విధంగానే వ్యవహరిస్తూ ఉంటాయనేది ఒకటైతే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ఈ మంచి లక్ష్యమైనా సరే వాటిని కొనసాగించట్లేదు అనే విమర్శలు ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలి సార్? కరెక్టే కదా. మీరు వచ్చే రాకడితోటి ఏం చేశారు, ప్రతిపక్షాలను కలుపుకొని మీరు ఉన్నాడు. వచ్చే రాకడితోటే మొత్తం ఈ కార్ రేసు. ఇప్పుడు నిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఏముంది, గ్రీన్ కోకి సంబంధించినవి వచ్చినాయని చెప్పారు కదా. గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటిది, ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించినటువంటిది. మెగా వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ కూడా ప్రారంభించారుగా. మరి అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక గేమ్ జరిగినటువంటి దాన్ని ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలి. రాగానే మీకున్న స్వార్థం ఏందో అని చెప్పి ఏమైనా అది రద్దు చేసేస్తేవి. మొత్తం ఆ వాతావరణాన్ని ఎవరు చెడగొట్టారు? ప్రతిపక్ష ముందు రాష్ట్రం యొక్క పరువు, రాష్ట్రం యొక్క పరపతి, రాష్ట్రం యొక్క ఇజ్జత్ తీసిందే ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత చేసినావు కదా. దాన్ని అదే లెవెల్లో పెంచాలి కదా. ఈ కార్ రేస్ ఉంది అనుకోండి, ఆ ఈ కార్ రేస్ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు ట్వీట్ చేశారు కదా. అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఈ కార్ రేస్ ఉన్నటువంటి డ్రైవర్ ఉన్నటువంటి ఈ కార్ రేస్ నడిపేటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద రేసర్లంతా ట్వీట్ చేసిరు మన ప్రభుత్వం మీద. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఈ కార్ రేస్ అంటే అన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలందరికీ ఇక్కడ రద్దయింది, ఎందుకు రద్దయింది అనేది తెలిసిపోతుంది కదా. అది ఆ సీఈఓలకు తెలుస్తుంది, అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్కి తెలుస్తుంది, అందులో కొత్తగా రావాల్సినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ ఎవరు చేసి ఈ కార్యక్రమాలన్నీ ఒక విఫలంగా చేసినటువంటిది. ఇక్కడ ప్రతిపక్షాలు సహకరించే ప్రభుత్వమే ముందు తన ఇజ్జత్ తాను తీసుకుంది, తెలంగాణ పరువు తీసింది. దాంతో ఈ సమస్యలు వచ్చి ఇప్పుడు నేను మారిపోయినా అన్నట్టు ఇదంతా రండి అంటే ఇవన్నీ చూడకనే ఇన్వెస్టర్స్. అందుకే గ్లోబల్ సమిట్ లాగా జరగలే, లోకల్గా అయిపోయింది అది. అందుకనే అంటున్నారు ఎందుకు రాలేదు మరి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్థాయిలో ఎవరైనా వచ్చారా? పోనీ ముఖ్యమంత్రులు ఎవరైనా అందరు స్పెషల్ ఫ్లైట్లు పెట్టి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర ఇన్విటేషన్ పంపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి ఆయన వచ్చిండా? కర్ణాటక డిప్యూటీ సీఎం వచ్చారు, ఇంకెవ్వరు రాలేదు. స్పెషల్ పెద్ద ఖర్చు అది. స్పెషల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెన్నై నుంచి స్పెషల్ ఫ్లైట్ తీసుకొని జమ్మూ కాశ్మీర్ పోయాడు ఇన్విటేషన్ ఇవ్వడానికి. ఎక్కడికక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ పోయినారు. అనేక రాష్ట్రాలకు స్పెషల్ హెలికాప్టర్లు కొన్ని దగ్గర ఉన్నాయి, దూరం ఉన్నాయి స్పెషల్ ఫ్లైట్లు రకరకాలతోటి వెళ్ళిపోయినారు. అది గ్లోబల్ సమిట్ లాగా జరగలే కదా. రాష్ట్రం పరువు రాగానే ముఖ్యమంత్రి కాగానే ముఖ్యమంత్రి అవుదాం నుంచే ఈ విజన్ ఉండాలి కదా. మీరు ఒకవేళ అధికారం వస్తున్నటువంటి సందర్భంలో వచ్చే రాకడితో 2 ఏళ్ళు ఇదే పనే. వచ్చే ఇంటర్నేషనల్ ఈవెంట్ ఎవరైనా రద్దు చేసుకుంటారా అండి? ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరుగుతుంది, మళ్ళీ జనవరిలో జరిగేది ఉంటే ఈ కార్ రేసుకు సంబంధించి ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుండే ఇట్లాంటి గ్లోబల్ సమిట్ పెట్టినప్పుడు నెక్స్ట్ లెవెల్ పోతుండే అటువంటిది ఉండే. దానికి కావాలని చేసి ఉద్దేశపూర్వకంగా నష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని నుంచి చేరుకొని ఇప్పుడు అంతా మారిపోయినా అనే విధంగా
ఇట్లా డిజిటల్ స్క్రీన్లు పెట్టి చేస్తే ఇన్వెస్టరు ఒకటికి 2 సార్లు ఎక్కువ ఆలోచిస్తారు. రూపాయి పెడితే లాభం ఎట్లా వస్తుందనే చూస్తారు వాళ్ళు. ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పోతుంటారు. ఫెసిలిటీస్ ఉండాలి. ఇప్పుడు భూమి వివాదం లేముండే ఫ్యూచర్ సిటీలో పెట్టండి అంటే ఫార్మా సిటీకి సంబంధించిన భూమి మేజర్ 13-14 వేల ఎకరాలు వివాదం అన్నట్టేనే. అది ఎప్పుడు కోర్టులో ఉంటుంది. ఆ వివాదం అందులో భూమి కేటాయించినా ఉంటుందో ఉండదో అనే ఇండస్ట్రియలిస్టులకు భయంగానే ఉంటారు ఎప్పుడు. ఇది పద్ధతి. ఒక విజన్ లేదు, సొంత విజన్. ఒక టార్గెట్ ఏంటంటే ముఖ్యమంత్రి కావాలనే టార్గెట్ ఒకటే. రైట్. టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఈ రాష్ట్రం ఎటుపోతే ఏందనే లెవెల్ ఆలోచిస్తున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించటం లేదు అనేది అర్థమవుతుంది. రైట్. బడ రామ్మోహన్ గారు, ముఖ్యంగా రాష్ట్రాలు పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. మరి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా, సహకరిస్తుందా, లేక రాజకీయాలు మాత్రమే చూస్తుందా? ఇప్పుడు ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్టు ఎఫ్డిఐ మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి. గతంలో ఉంది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మంచి ఎఫ్డిఐలు వచ్చిన సందర్భం చూసినాం మనం. కానీ ఇప్పుడు ఈ 10-12 ఏళ్ళుగా చూసుకుంటే ఎఫ్డిఐల మీద ఇంకా స్పష్టమైన విధానం రాలేదు. మనకి ఎఫ్డిఐ రాకపోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. రెండోది కూడా ఏమంటున్నారంటే, వాళ్ళకి ఆర్టికల్ రాశాను నేను, సంబరం ముగిసింది సాకారం అయ్యేది ఎప్పుడు. సాకారం అయినప్పుడు కదా ఇవంతా ఇల్లు అలికినాం. పండుగ కావాలంటే, సాకారం కావాలంటే చాలా ఉంటాయి. ఇప్పటి నుంచే భూమి కేటాయించాలి, నీళ్లు సప్లై చేయాలి, విద్యుత్ ఉండాలి, రహదారులు ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. ఇవైతే కదా వాళ్ళు వచ్చేది. ఇది పూర్తి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, ఏం లేదు. మిగతావి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కొని రావాలంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. అందుకని ఇప్పుడు సత్యానాదేళ్లతోని ప్రధానమంత్రి స్థాయిలో చర్చలు జరిగినాయి కనుక ఆటోమేటిక్గా 1,75,000 కోట్ల రూపాయల మా కళ సాకారమైంది. మనకు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది, మనం కూడా సంతోషపడతాం కాదంటలేదు. ఇది రెండోది. మూడోది ఏంటంటే, ఇవాళ విజన్ డాక్యుమెంట్ లో ఇంకొక విషయం కూడా ప్రస్తావించాలి. అది ఉమ్మడి మెదక్ జిల్లా కనుక నేను చెప్తున్నాను. జహీరాబాద్ లో నిమ్స్ కోసం ఇప్పుడు కాదు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి, ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి సేకరిస్తున్నారు భూములు. ఇప్పటికీ భూసేకరణ జరగలేదు. 10-12 ఏళ్ళు, 9.5 ఏళ్ళు కేసీఆర్ అశ్రద్ధ చేసేవాడు. ఇప్పటికి ఇంక భూమి సేకరణ పూర్తి కాలేదు. కానీ వీళ్ళు విజన్ డాక్యుమెంట్ ఏం చేశారు, మన పశ్చిమాన్నేమో జహీరాబాదు, ఉత్తరానికి వచ్చేవాళ్ళకి నిజామాబాదు క్లస్టరు, అట్లా కరీంనగర్ క్లస్టరు, అట్లాగే వరంగల్ క్లస్టరు, ఉత్తరం అది చూపించారు. మళ్ళీ తూర్పుకు చూపెడితే ఏమన్నారు, నల్గొండ అన్నారు. అట్లానే ఆగ్నేయం చూపెడితే నల్గొండ అన్నారు. కిందికి పోతేనేమో మహబూబ్నగర్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి 6 సర్కిల్స్ చూపించినప్పుడు మొదటి ఉదాహరణ ఉంది కదా, నిమ్స్ లో ఇప్పటికీ భూములు పూర్తి స్థాయిలో సేకరణ జరగలేదు. నిమ్స్ లో కార్ల పరిశ్రమ నుంచి పోతే అనేక రకాల పరిశ్రమలు వస్తాయన్నారు. ఏమైంది అంటున్నాను, ఎప్పుడో 10 ఏళ్ల నుంచి భూమి సేకరణ జరిగిన నిమ్స్ విషయంలో ఇంత అశ్రద్ధ జరుగుతుంటే, ఇప్పుడు వాళ్ళన్న 6 సిటీలు అభివృద్ధి చెందాలంటే ఎంత డబ్బు ఇన్వెస్ట్ కావాలి, ఎక్కడి నుంచి చేస్తారు ఇలా అంటున్నాను. ఇప్పుడు బడ్జెటే లేదంటున్నారు, మరి డబ్బులు ఖర్చు పెట్టడానికి లేదంటున్నారు, ఆదాయం 0, రోజు ఆదాయం దిగజారిపోతుంది, ఎట్లా తెస్తారు అంటున్నాం. అందుకని కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలి, లేకపోతే సాధ్యం కాదంటున్నాం. రెండోది కూడా ఏంటంటే, విజన్ ఎంత ఉన్నా దానికి అంటే అందుకని చెప్తాను, ఒక కథ చెప్తాను, చిన్న కథని 1 నిమిషంలో. ఒక పంతులు గారట తద్దినాలకు పెళ్లిలకు పోయేటవాడట. పోతే నెయ్యి వడ్డించేటప్పుడు నెయ్యి వస్తే ఇట్లా చెయ్యి ఇట్లా పట్టేవాడట. అందులో నెయ్యి పోసినాక ఆ నెయ్యిని ఒక కుండలో పోసుకునేవాడట, అన్నం తినక ముందు, అంటే వెంగిలి కాకుండా. తర్వాత ఆ తడి చేయితోని కలుపుకొని తినేవాడు. అట్లా వచ్చాడు. అట్లా కూడబెట్టి 2 నెలలు దేశాటనం చేసిండట. 2 నెలల్లో కుండ నిండి మొత్తం నెయ్యి పోసిన చాలా కష్టం కదా నిండడం. కుండ నిండింది. కుండకు బట్ట కట్టేసిండు మంచిగా, కట్టుకుని ఇంటికి బయలుదేరిండు. పెళ్లి కాని బ్రహ్మచారి ఆయన ఇంటికి బయలుదేరిండు. పోకుండా చెట్టు కింద వండుకుండట. వండుకున్నాక ఒక కళ వచ్చింది, పగటి కళ. ఏమని వచ్చిందంటే, నేను ఈ కుండ నెయ్యి అమ్మితే బ్రహ్మాండ పైసలు వస్తాయి, దాంతో ఒక బర్రెని కొనుక్కుంటా, ఆ బర్రెతోని ఓ దూడ వస్తుంది, బర్రె మంచి పాలిస్తుంది, దాన్ని మళ్ళీ రకరకాలు చేసి మళ్ళీ 10 కుండలను నెయ్యి తయారు చేస్తా, దాన్ని అమ్మితే ఇంకో రకంగా మళ్ళీ 4 గేదెలు వస్తాయి, ఆ గేదెలతో మళ్ళీ డెవలప్ చేస్తా అనుకుంటూ పగటికెళ్ళి ఇట్లా కట్టుకున్న ఏంటంటే, ఓ ఇల్లు కట్టుకుంటా, ఓ భూమి కొనుక్కుంటా, పశువులకు గడ్డి కావాలి కదా, ఇవన్నీ కళ్ళ కనుక్కుంటా పోయి పెళ్లి, ఇల్లు, భూమి వచ్చిన తర్వాత ఇంకేముంటది, పెళ్లి చేసుకోవాలి. నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్నాక భార్య మరబడుతుంది అనుకోండి, వెనక తిరగబడుతుంది అనుకోండి, ఒక్క తనుదంత భార్య నేను చెప్తా తనుడు దాని ఇంటాడు. అంతే కుండ నెయ్యి పలిపోయింది. ఇవాళ ఇటువంటి కళలు కనుక్కున్నాయి ప్రభుత్వాలు. కుండ నెయ్యి పోయింది, మళ్ళీ మొదటికి వచ్చింది లేవు, కానీ మొత్తం ఆ నెయ్యి అంత నేలపాలైంది. అట్లాంటి కళలు కనకండి అంటున్నాడు. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనండి, సాకారం చేసుకోండి. అసాధ్యమైన కళలు కంటే లాభం లేదు. అది పగటి కళలు కంటే అస్సలు లాభం లేదు. రాత్రిపూట కళలు కనండి కాదు, పొద్దునపూట తెల్లారి కంటే ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఆలోచించేవాడట. అట్లా చేయండి, అభివృద్ధి సాధ్యం అవుతుంది. కనుక అభివృద్ధి నిరంతర ప్రక్రియ. దువ్వూరి గారి మాటలు మళ్ళీ ఒకసారి మళ్ళీ వెళ్ళవేస్తున్నాను.
అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ఒక అభివృద్ధి పునాది మీద జరగాల్సిందే. గత ప్రభుత్వం చేసింది మొత్తం డొల్లా పనికిరాదంటే ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేసుకున్నాం కదా మనం. రాజశేఖర రెడ్డి గారు చేసింది. పొరగం చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ద్రోహి అని తెలంగాణ సమాజం అంత అనుకుంటుంది. కానీ ఆ రాజశేఖర రెడ్డి గారు చేసిన దాన్ని అయితే అమలు చేసుకున్నాం కదా. ఈ రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. మా పేరు కూడా పెద్దగా మార్చింది ఏం లేదు. రాజీవ్ అని అంటే రాజీవ్ పేరు లేకుండా చేసినాం. కానీ వాళ్ళ ప్రతిదానికి ఆ పథకాల పేర్లు పెట్టుకుంటూ, ప్రతిదానికి ఇందిరాగాంధీ కుటుంబం పేర్లు పెట్టుకుంటూ, ఇంకా లోకల్గా ఎవ్వరు లేనట్టే చేయడం తప్పు కదా అంటున్నాను. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి చేంజ్ చేయాలంటే, ప్రతిపక్ష నాయకుడు పిలవకపోవడం తప్పు అంటున్నాను. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి కూడా వస్తున్నాడు, అది కూడా చెప్తున్నాను నేను. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు కూడా గతంలో తప్పు చేస్తే ఇది విమర్శించినాడు. ఏది ఔటర్ రింగ్ రోడ్ ను 7,500 కోట్లకు అమ్మేసి రైతు బంధు చేస్తా అన్నది కూడా అంతకన్నా దుర్మార్గం ఇంకోటి వెళ్ళేది కూడా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు చూస్తే ఔటర్ రింగ్ రోడ్ మెయింటెనెన్స్ లేకుండా చూస్తున్నాం మనం. ఎవరికో అమ్మేసిండు, మొత్తం అంతా లీజ్కి ఇచ్చేసిండు, 30 ఏళ్ళు లీజ్ ఇచ్చేసిండు. వాడు ఏం చేస్తున్నాడు? రోడ్ మెయింటెనెన్స్ చేస్తలేడు. అదే జిఎస్ఎంసీ పరిధిలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మన జుట్టు మన చేతిలో ఉంటుండే. గత ప్రభుత్వం ఇదే పని చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తున్నాడు. ఇది తప్పు. ఖచ్చితంగా ఒక విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఏం చేస్తారంటే, గత ప్రభుత్వం చేసిన మంచిని మెచ్చుకుంటూ ఆ మంచిని కొనసాగించే ప్రయత్నం చేస్తారు. దాని కంటిన్యూషన్ గా తనదైన పథకం చేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇది కాళేశ్వరం అనేది ఆనాడు కేసీఆర్ కాలెట్లను, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అవట్లను ఈయన కాలంలో 2-3 ఉన్నాయి. అది మంచి అని చెడ్డ అని మాట్లాడుకోవాలి మనం. ఒకటి మూసి ప్రక్షాళన, సుందరీకరణ, ప్రక్షాళన తేల్చాల్సి ఉంటుంది. అట్లాగే ఈయన కాలంలో ఫ్యూచర్ సిటీ, ఇదో ఒక పెద్ద కథ. ఇట్లాంటివి పెట్టుకున్నాడు. అంబిషన్స్ పెట్టుకోవడం తప్పు కాదు. దానికి అవసరమైన అడుగు పడుతుందా లేదా అని చూస్తాం. అంటే ఆలోచనలు ఎన్నో కూడా ఒక్క అడుగుతోనే ప్రయాణం మొదలైతే 1,00,000 మంది ప్రయాణం కూడా ఒకే అడుగుతో మొదలవుతుంది కదా. ఈ అడుగు వేస్తుందా లేదా అని అంటాం. ఒక మాట చెప్పి ముగిస్తాను విజయ్ గారు. ఇప్పుడు మునుము అంటాం, మనం మునుము ఎట్లా పోతుంది అని తెలుసుకుంటాం. రెండోది, మన ప్రయాణాన్ని బట్టి గమ్యం కూడా తెలుస్తుంది. మనం హైదరాబాద్ ఉన్నాం, కరీంనగర్ పోదాం అనుకున్నాం, దక్షిణ వైపు నడుస్తున్నాం. హైదరాబాద్ నుంచి దక్షిణ వైపు పోతున్నాం, బెంగళూరు రూట్లో పోతున్నాం. హైదరాబాద్ కరీంనగర్ వస్తుంది ఎప్పుడని? భూమి గుండ్రంగా ఉంటే చెప్పలేము, మొత్తం తిరిగి 1000 కిలోమీటర్లు చేస్తే చెప్పలేము. కానీ దక్షిణానికి పోతే హైదరాబాద్ నుంచి కర్నూలే వస్తుంది, కరీంనగర్ రాదు. నేనేమంటే, మీ ప్రయాణం కర్నూలు వైపు పోతున్నారు, మీ విజన్ ఏమో కరీంనగర్ వైపు ఉన్నది. మీరు విజన్ ఏమో ప్రకటించింది ఇది వాస్తవ విరుద్ధంగా ఉన్నది అంటున్నాను. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఏం చేయాలంటే, అందరినీ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటారు, అందరు సమ్మిళిత అభివృద్ధి అంటారు. రాసింది అదే, సమ్మిళిత అభివృద్ధి. మొత్తం డాక్యుమెంట్ చదివిన సమ్మిళిత అభివృద్ధి అని అంటే సమాజ సహకారం తీసుకోవాలి, సమాజం నుంచి భాగస్వామ్యం తీసుకోవాలి. సమాజం భాగస్వామ్యం లేకుండా కష్టం. కనుక ఎవరిని అడిగినా నాకు తెలియదు, 4 లక్షల మంది ప్రజలతో ఈ డాక్యుమెంట్ తయారు చేసినాం అంటున్నారు. మరి ఎవరిని అడిగినా నాకు ఇప్పటికీ తెలియదు. కానీ మొత్తం మీద ఏదో ఒక ప్రణాళిక తయారైంది. నేను ఆ రూట్ మ్యాప్ ను అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. ఆ అక్షరాల అది నిజమైతే మనందరం సంతోషిస్తాం అంటున్నాం. తెలంగాణ అభివృద్ధిలో అది సాకారం అయితే, ఇప్పుడు హైదరాబాద్ పెరిగితే మనకేమిటి అనే సమస్య కాదు. గ్రామాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే నగరాలు మంచుకుంటే దేశం బాగుంటది కదా. దేశ ఆర్థిక స్థితిని ఒక ఢిల్లీ, ఒక ముంబై నిర్దేశించలేదు. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి అవుతుంది. అందుకని రంగరాజన్ గారి మాటతో నేను ముగిస్తాను. నేను మన మాజీ గవర్నర్, ఆర్బీఐ చైర్మన్ ఉన్న రంగరాజన్ గారు గతంలో మంచి మాట అన్నారు. ఆయన తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ రేపు గేమ్ చేంజర్ గా మారుతుంది అని ఎప్పుడో చెప్పినాడు. దాన్ని కావాలంటే హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని మనం కిచ్చపరచుకోవద్దు. 105 100 మంది కౌరవులు, 5 పాండవులు ఉంటే ధర్మరాజు మాట అంటాడు, మన మధ్య వచ్చినప్పుడు 100కు వ్యతిరేకం 5 కానీ బయట వచ్చినప్పుడు 105 అన్నారు కదా. అట్లా మనం ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిపక్ష సహకారం తీసుకోవాలి. అభివృద్ధి వైపు చూసుకోకపోతే తెలంగాణ రైజింగ్ 2047 నిజంగా కళ సహకారం అయితే అంతకంటే సంతోషించే వాళ్ళైతే తప్పనిసరిగా సంతోషిస్తాం. రైట్. నర్రా విజయ్ గారు, ముఖ్యంగా పెట్టుబడిదారులు రావాలి అంటే ముఖ్యంగా ప్రోత్సాహకాలు అందివ్వాలి, అలాగే మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు బాగోవు, డ్రైనేజీ లేదు, అలాగే తాగునీరు సమస్య, ట్రాఫిక్ సమస్య, ఇలాంటి అన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించకుండా పెట్టుబడిదారులు రావాలంటే ఎలా వస్తారు? అందుకనే కొంత వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కరెక్ట్. అందుకే కదా దీని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, వచ్చే రాకటితోటే వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి, దాంట్లో మౌలిక వసతులు, విద్యుత్తు, వాటరు, రోడ్లు, అదేవిధంగా పొల్యూషన్, జీరో నెట్ అనేది వచ్చింది, పొల్యూషన్ లేకుండా ఎట్లా చూడాలి అనేది, ఈ అంశాల మీదనే ఎక్కువగా కేంద్రీకరించి వాళ్ళకు కావాల్సిన ఇంకొకటి శాంతి భద్రతల వాతావరణం, ఒక మంచి పనిచేసే వాతావరణం, ఇది క్రియేట్ చేయాలి. ప్రభుత్వం చేయాల్సినటువంటిది చేసి వాళ్ళకు అనుసంధానం కావాలి. వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా, అనుసంధానం చేసే విధంగా చేస్తేనే
ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. మన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం చూస్తే మన వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటిది సరిపోవు ఆ రేంజ్ చేయడానికి, ఆ రేంజ్కి వెళ్ళడానికి. $3 ట్రిలియన్ వెళ్ళాలంటే కంపల్సరిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తేనే అది సాకారం అవుతుంది, లేకపోతే కాదు. నీకు ఉత్పత్తి రంగం పెరగాలి, సేవా రంగం పెరగాలి, అదేవిధంగా వ్యవసాయ రంగం పెరగాలి, బాగా ప్రొడక్టివిటీ అన్ని రకాల వ్యవసాయ రంగంలో పువ్వులు కావచ్చు, పండ్లు కావచ్చు, అదేవిధంగా ఆగ్రోకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు, అవి కావచ్చు, అవి మొత్తం ప్రపంచానికి ఇక్కడ నుంచి అన్ని వస్తువులు ఎగుమతి అయ్యే విధమైనటువంటి స్థాయి రావాలి. మనకు సరిపోగా పారిశ్రామిక ఉత్పత్తిలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, మనకు సరిపోగా మొత్తం ప్రపంచ దేశాలకే ఎగుమతి చేసేంత స్థాయికి వెళ్ళగలిగేంత ప్రొడక్షన్ తీస్తే మనం అంతవరకు వెళ్ళగలుగుతాం. మరి ఆ రకమైనటువంటి ప్రొడక్షన్ తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు ఎంఎస్ఎంఈలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎంఎస్ఎంఈలు ఇక్కడి వరకు ఓకే, మీరు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కు రావాలంటే ఎంత పెద్ద స్థాయిలో మీరు వర్కౌట్ చేయాలి. ఒకనే డిజిటల్ స్క్రీన్లు పెట్టి 10 days చేసినంత కాదు కదా, అదే అంత ఈజీ కాదు కదా. దానికి ప్లస్ మనం ఒకటికి 2 సార్లు మనం పెంచుకోవాలి, మనమే పరువు తీసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా రాకూడదు. అందుకని మౌలిక వసతులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ బాగా రావాలి, అందులో కూడా ఇన్వెస్ట్మెంట్స్ బాగా రావాలి ముందు వచ్చి, దాని తర్వాత మీరు ఏదైతే కోర్, ప్యూర్, రేర్ అని పెట్టుకున్నటువంటి దాంట్లో కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ నర్రా విజయ్ గారు, అలాగే బండారు రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.